సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు నాతో పాటు. సార్, ఆపరేషన్ కగార్ ఆల్మోస్ట్ అంతా అంటే మావోయిస్ట్ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి చాలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హిడ్మా కావచ్చు, దేవ్జీ కావచ్చు. దేవ్జీ ఆల్రెడీ పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇది సహజంగానే వాళ్ళు ఒక ఛాలెంజ్గా గవర్నమెంట్ ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా 26 మార్చి నాటికి టోటల్గా ఎలిమినేషన్ నక్సల్ మూమెంట్ను ఎలిమినేట్ చేస్తామని శపథం పూనినట్టుగా, ఆ శపథాన్ని సాధించుకోవడానికి పూనకం వచ్చినట్టుగా, ఆ పూనకంలో పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నాడు. కనీస ధర్మాలని, నీతి నియమాలని గాలికి వదిలేసేసి వాళ్ళు లొంగుతామని అనుకున్న ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు కూడా లొంగే దానికంటే చంపితే ఆనందం ఎక్కువ వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు లొంగితే దానికి ఆనందం రాదు, వాళ్ళని చంపితేనే ఆనందం వస్తుందనే పద్ధతిలో పాశవికంగా అంటే శాడిస్టు పద్ధతుల్లో ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మేము ఇవాళ అన్ని పక్షాలతో కూడినటువంటి సమావేశం జరిపాం. ఈనాడు ఉన్నటువంటి అవసరం సమాజం మేల్కోవాలి, సమాజం లోపల ఉన్నటువంటి భావాలను బయటకు తీసుకురావాలి, మాట్లాడాలి. సమాజం మాట్లాడకపోతే, సమాజం స్పందించకపోతే ఈ ఫాసిస్ట్ పోకళ్ళకు అంతం ఉండదు, ఈ అరాచకానికి అంతం ఉండదు. ఈ మావోయిస్టులు తప్పు చేస్తే చట్టం ఉంది, కేసులు పెట్టు, అంత రాజ్యం నీదే, రాజ్యాంగ యంత్రం నీదే, న్యాయ వ్యవస్థ అంటే చట్టాలు నీ చేతిలో ఉన్నాయి, కోర్టులు మీ చేతిలో ఉన్నాయి, అన్ని రకాలు చేయండి. వరవర గారు లాంటి వాళ్ళని జైల్లోని పెట్టి అట్లా చేయండి. వాళ్ళు అట్లా కాదు, అందరినీ చంపటమే పరిష్కారం అనే పద్ధతిలో చేస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా అలా మౌనంగా ఉండొద్దని మేము కోరుతున్నాం. మౌనంగా ఉంటే ఈ దేశానికి సమాజం రక్షణ ఉండదు. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని ఎట్లా చంపుతున్నారు, చంపిన పద్ధతులు ఏమిటి, అదేవిధంగా కాల్చి పరస్పర కాల్పుల్లో జరిగినాయా లేకపోతే బాగా చిత్రహింసలు పెట్టి చంపారా అనేది ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయ విచారణ తేలాలి. తర్వాత ప్రతి పోస్ట్ మార్టం వెనక కూడా దగ్గర కూడా ఒక న్యాయమూర్తి ఉండాలి, ప్రతి పోస్ట్ మార్టం కూడా వీడియో ఉండాలి. ఇవన్నీ గాలికి వదిలేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు అవి అన్నీ గాలికి వదిలేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు జోక్యం మినహా ఈ దేశంలో సామాన్యులు కానీ లేకపోతే విప్లవ భావాలు కలిగిన వాళ్ళకి రక్షణ ఉండదనే ఒక డిమాండ్తో మేము ఈ సదస్సును ఏర్పాటు చేశాం. రేపు కూడా అంబేద్కర్ స్టాట్యూ ముందు అఖిలపక్ష ధర్నా ఉంటుంది. తిప్పర్ తిరుపతి అలియాస్ దేవ్జీ ఈయన కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఉంటే ఆయన క్షేమంగా బయటికి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? తీసుకొస్తారా, లేదంటే ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల ఎదురు కాల్పులు అని చెప్పి మళ్ళీ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి? అతన్ని కానీ ఇంకొంతమంది కానీ వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళందరినీ తక్షణం కోర్టు ముందు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా ప్రవేశపెట్టకుండా రేపో ఎల్లుండో అది కూడా ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తే అంతకంటే ఇంకా అన్యాయం ఉండదు. ఇప్పటికే ప్రజల్లో ఒక అనుమానం వచ్చేసింది. వాళ్ళందరినీ కూడా టెక్ శంకర్ అనే ఆయన్ని మొన్న వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆ రోజు తర్వాత చంపారు. అంటే స్టెప్ బై స్టెప్ ఆ విధంగా చంపుతున్నట్టు ప్రజలకు అనుమానం వస్తుంది. కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం కోర్టుకు ముందు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. చివరి ప్రశ్న, బండి సంజయ్ స్టేట్మెంట్, అర్బన్ నక్సల్స్ వల్లనే వీళ్ళ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వీళ్ళ వల్లనే వీళ్ళు రెచ్చగొడుతున్నారు, తుపాకులు చేతబట్టి వాళ్ళేమో అడవులలో తిరుగుతున్నారు, వీళ్ళేమో ఏసీ రూమ్లలో ఉంటున్నారు అనే స్టేట్మెంట్ కేంద్ర సహాయ హోంమంత్రి మాట్లాడాడు. సంజయ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఆయనకి తెలిసి తెలియని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఎన్కౌంటర్ పూర్తిగా కొనసాగుతుంది అంటాడు. ఎన్కౌంటర్ కొనసాగటం అంటే ఏంటి? ఎన్కౌంటర్ అంటే పరస్పర కాల్పులు. అటుపక్క మేము విరమణ చేసామని వాళ్ళు అంటుంటే ఎన్కౌంటర్లు కొనసాగుతాయి అంటే ఎన్కౌంటర్కి అర్థమే తెలియదు. ఆయనకి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. అర్బన్ నక్సల్స్ వలన విప్లవ సిద్ధాంతం పుట్టలేదు. విప్లవ సిద్ధాంతం నుంచి మేధావులు తయారయ్యారు. ఆ మేధావులు ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే పట్టణాల్లో ఉండేటువంటి మేధావులు వాళ్ళ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు చెప్తే వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చెప్పకముందే వాళ్ళు అడవిలో ఉన్నారు. వీళ్ళు చెప్తే వీళ్ళు రెచ్చగొడితే కాదు వాళ్ళు పోయేది. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు లోపల ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళపైన జరిగే అరాచకాలని వెలుగెత్తి చాటడానికి వీళ్ళు పౌర హక్కులుగా కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్పితే
ఏదో పేరు పెట్టి అంటే రేపు అర్బన్ నక్సలైట్లు కూడా చంపడానికి. ఇప్పటికీ అర్బన్ నక్సలైట్ల పేరుతో అనేక చట్టాలు ఉపయోగించి మన జాతీయ భద్రతా చట్టం ఇటువంటివన్నీ ఉపయోగించి లోపలేస్తున్నారు. టాడా అంటే ఇప్పుడు పోట దాన్ని ఉపయోగించి అంటే ఏదో పేరుతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా లోపలేయడానికి ఇటువంటి అనవసర మాటలన్నీ మాట్లాడుతున్నారు. అలా దాన్ని కంట్రోల్ చేసుకోవటం మంచిది. లేకపోతే ప్రజలే సరైన సమయంలో ఇవాళ మీ ఆటలు నడవచ్చు, రేపు భవిష్యత్తులో సరైన సమయంలో స్పందన. నంబాల కేశవరావు దగ్గర నుంచి హిడ్మా వీళ్ళందరినీ కూడా అగ్రనేతలందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారు. మావోయిజం ఉంటుందా భవిష్యత్తులో, లేదంటే పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుందా? గతంలో మావోయిస్టులు ఉండేటోళ్ళేమో అని చదువుకోవాల్సి వస్తుందా, కంటిన్యూ అవుతుంది? ఏం చెప్తారు చివరిగా చెప్పండి. కమ్యూనిస్టులు ఉంటారు, మావోయిజం పేరుతో ఉండకపోవచ్చు, వాళ్ళంతా కమ్యూనిస్టులే. కమ్యూనిజాన్ని ఎవరు అంతం చేయలేరు. కమ్యూనిస్టులు ఉంటారు. ఇప్పుడు 100 ఏళ్ళు అయింది మాది. మేమేమంటున్నామంటే అన్ని వర్గాలు కలిసి మాతృ సంస్థలకి వాళ్ళందరూ సిపిఐ నుంచి చీలిన వాళ్ళు. అందుకని సిపిఐ మావోయిస్టు, సిపిఐ ఎంఎల్ అట్లా పేర్లు ఉంటాయి. అందరూ కూడా కలిసి రావాలంటున్నాం. మావోయిస్టు పేరుతో నువ్వు కథం చేయవచ్చేమో కానీ వాళ్ళలో ఉన్న భావాలు నువ్వు కథం చేయలేవు. ఆ భావాలు మరొక రూపంలో మరొక అనేక వందల వేల మందికి జన్మనిస్తుంది. అందువలన ప్రశ్న, మనిషి ఉన్నంతకాలం ప్రశ్న ఉంటుంది, ప్రశ్నించేవాడు ఉంటానే ఉంటాడు. నువ్వు ప్రశ్నను చంపలేవు, ప్రశ్నించేవాడిని చంపలేవు, ప్రశ్న వెనకున్న భావాన్ని అంతకంటే చంపలేవు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులేమో ఏదైతే ఛత్తీస్గఢ్ అడవులు ఉన్నాయో దాంట్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నది. ఆ సంపదని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అదానీ లాంటి వాళ్ళకి ఈ సంపదను కట్టబెట్టడానికి ఈ ఆపరేషన్ కగార్ని ముందుకు తీసుకొస్తున్నారని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. చూడాలి ఈ ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుందా? మరి అమిత్ షా స్టేట్మెంట్ ఏమో మార్చి 31 నాటికి ఖచ్చితంగా దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.